హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది నిన్న మార్నింగ్ నుండి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అయితే నేను మార్నింగ్ 5:30కే లేచాను. బయట అంతా చూడండి ఎంత చీకటిగా ఉందో, అస్సలు తెల్లవారలేదు. ఇంకా నాకైతే ఎంత బాధ వేసిందో మబ్బులో లేచానని. అక్కడ చూడండి అమ్మవారి టెంపుల్ అనమాట, లైట్ వేసింది గుడి దగ్గర. అయితే ఎవ్రీ ట్యూస్డే మరియు ఫ్రైడే సాంగ్స్ పెడతారు అక్కడ. ఈరోజు కూడా పెడతారు, నేను అట్లే వినిపిస్తాను వినండి. పొద్దున్నే లేవాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి, కానీ లేవాలి తప్పదు కాబట్టి లేచాను. ఇంకా రోజు 5:30కే లేవాలి అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాను. లేవాలి, అల్లారం పెట్టుకొని మరీ లేస్తున్నాను. మా ఆయనకి క్యారీ లేట్ అయిపోతుందని రోజు అరుస్తున్నారండి. దానివల్ల అయితే ఇంకా తొందరగానే లేవాలి రోజు. పొద్దున్నే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అమ్మవారి పాటలు వింటూ ఉంటే. పొద్దున్నే లేవడం వల్ల పనులు కూడా ఇంత తొందరగానే అయిపోతాయి. నేను చేసుకునేస్తాను ఫాస్ట్గా. ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. అయితే లడ్డు ఇంకా వాళ్ళ డాడీ చిన్నోడు ఇంకా లేవలేదనమాట, అందరూ పడుకొని ఉన్నారు. మా చెట్టు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతకుముందు ఇంకా పెద్దగా ఉండేదండి, కట్ చేసి మళ్ళీ పెట్టారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు వచ్చింది అది. ఇంకా ఈయన గారు లేచేసాడు చూడండి. పొద్దున్నే లేచేస్తాడు, ఏం పని చేయాలో ఏమో తెలీదు. లేచి వాడే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా కాసేపు ఉంటే ఏడుస్తాడనమాట. తర్వాత ఎత్తుకోవాలి ఎవరో ఒకరు. ఇంకా తర్వాత అయితే నేను లడ్డూని స్కూల్కి పంపించేసానండి. ఇంకా చిన్నవాడికి కూడా స్నానం చేయించేసి పడుకోబెట్టేసాను అనమాట. నిద్రపోతూ ఉన్నాడు, కదులుతుంటే ఊపుతున్నాను అనమాట. ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయి, అవి వాషింగ్ మిషన్కి వేయాలి. దాని తర్వాత అయితే నిద్రపోయాడు. ఏమైనా చేద్దాం అనుకునే లోపు మళ్ళీ లేచేస్తాడనమాట. చూడండి మళ్ళీ నిద్రపోతున్నాడు. ఇంకా బట్టలు కూడా అయిపోయాయి, అవి తీసుకెళ్ళి ఆరబెట్టాలి. ఇంకా లేచాడు చూడండి. అస్సలు వాడికి కనిపించకపోతే ఎంతలా అరుస్తాడంటే, ఎలా అంటే వాడి దగ్గరే ఉండాలి నేను. వాడు పక్కనే పడుకోవాలి, లేదంటే వాడు పక్కన కూర్చోవాలి. అలా అయితేనే బాగుంటాడు, ఏడవకుండా. లేదంటే అరుస్తూనే ఉంటాడు అమ్మ అమ్మ అని. అదేంటోనండి మా వాడు 2 నెలలప్పటి నుంచే అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు. అందరూ ఇలానే ఉంటారో ఏమో నాకు తెలీదు. అయితే లడ్డు అనలేదు, వీడు మాత్రమే అంటున్నాడు 2 నెలల నుంచే. ఇప్పుడు 4th మంత్ రన్నింగ్ అనమాట. ఇంకా లడ్డు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది. అలానే వాడితో మాట్లాడిస్తూ ఉంటే ఎంత ఆనందమో వాడికి. ఎంతసేపు అయినా అలాగే ఉంటాడు. వీడు చూడండి ఎంత ఇన్నోసెంట్గా అమాయకంగా ఫేస్ పెట్టున్నాడో. చెప్పు రైమ్ చెప్పు. ఆపిలం బెర్రీ చెప్పు. స్టార్టింగ్ నుంచి గట్టిగా చెప్పు. ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఏ బుక్ కనిపిస్తే ఆ బుక్ ఎత్తుకునేసి చదువుతూ ఉంటాడండి. ఎల్కేజీ బుక్ అది. ఇప్పుడు వాడేమో యూకేజీ. రైమ్స్ బాగా చెప్తాడండి, కానీ క్లారిటీ ఉండదు, కానీ చెప్తాడు బాగానే. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడండి, సైలెంట్గా ఉండే ప్రసక్తే లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.